టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. భారతదేశంలో మొత్తం ఎన్నో రకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. కొందరు మాట్లాడే భాషలకు లిపి ఉండదని మనకు తెలుసు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? కొందరు మాట్లాడే భాషకు లిపితో పాటు మాటలు కూడా ఉండవు. ఆశ్చర్యంగా ఉందా? మాట్లాడలేని భాష ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఈల భాష. మనందరికీ పేర్లుంటాయి. ఎవరైనా పిలవాలంటే ఆ పేర్లు పెట్టి పిలుస్తారు. అక్కడ మాత్రం వారికి ఈలతో వారిని పిలుస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో ఈల పేరుగా ఉంటుంది. ఇందుకీ ఈ గ్రామం ఎక్కడుంది, ఈల భాష ఎలా వచ్చింది అనే వివరాల్లోకి వెళ్దాం. మేఘాలయలో ఉన్న ఈ గ్రామం పేరు కాంగ్తాంగ్. ఇక్కడ నివసించే ఖాసీ తెగకు చెందిన వారు సాధారణ భాషకు బదులుగా విజిల్ భాషను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రతి వ్యక్తికి రెండు పేర్లుంటాయి. ఒకటి సాధారణ పేరు, మరొకటి ఈల పేరు. ఎక్కువగా ట్యూన్లతోనే గ్రామం మొత్తం ఒకరినొకరు పిలుచుకుంటారు. అందుకే ఇది విజిల్ విలేజ్ గా పేరు పొందింది. ఈ గ్రామంలో విజిల్ భాష రావటానికి, అలా అలవాటు కావడానికి ఒక కథ ఉంది. పూర్వం ఈ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శత్రువులను తప్పించుకోవడానికి చెట్టెక్కాడు. సహాయం కోసం తన స్నేహితులను పిలవడానికి అతను అడవి గొంతును ఉపయోగించాడు. తద్వారా అతన్ని శత్రువు గుర్తించలేకపోవడంతో క్షేమంగా బయటపడ్డాడు. ఆ సంఘటన తర్వాత ఈల భాష వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలు ఈల భాషతోనే పిలుచుకుంటున్నారు. రాత్రిపూట బయటికి వెళ్లాల్సి వస్తే ఎక్కువగా వీరు ఈల భాషలో మాట్లాడుకుంటారు. తద్వారా దుష్టశక్తులకు తమ పేర్లు తెలియవని, పేరు తెలియకపోవడంతో దుష్టశక్తులు తమ జోలికి రావని కూడా వీరు నమ్ముతున్నారు. ప్రస్తుతం కాంగ్తాంగ్ గ్రామంలో 100కు పైగా కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాల్లో సభ్యుల పేర్లు వివిధ ట్యూన్ల ప్రకారం ఉంటాయి. కొత్త ట్యూన్లు రూపొందించడానికి కుటుంబ సభ్యులు అడవికి వెళ్లి సేకరిస్తారు. అలా పుట్టిన పిల్లలకు కూడా వాటిని పెట్టి వాటితోనే పిలుస్తారు. వారికి కూడా ఈల భాషను నేర్పిస్తారు. అందువల్ల తరాలు మారిన ఈల భాష బతికే ఉంటుంది. ఈ భాషపై మరి మీరేమంటారో కామెంట్ చేయండి.